హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలిసిపోద్ది మిమ్మల్ని చూడగానే. మరి ఈ రోజు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చెప్పబోయే ముందు యాజుజల్గా మీరు ఈ వీడియోకి లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. మరి ఎవరు బాబు వచ్చింది? ఓహో, ఈ మధ్య ఎక్కడ చూసినా విడుదల రజనీ పేరే వినిపిస్తుంది. గమ్మత్ ఏంటంటే ఈమె కూటమి ప్రభుత్వాన్ని విమర్శించో, జనం సమస్యల మీద మాట్లాడో ట్రెండింగ్ లోకి రావట్లేదు. కేవలం తమ పార్టీ నేతల గురించి, తమ పార్టీ నుంచి బయటకు వచ్చిన నేతలు, వైసీపీ నేతల గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడి సెల్ఫ్ గోల్ చేసుకుంటా ఉంది. ఈ మధ్య లావు కృష్ణదేవరాయలు, అదే ఒకప్పటి నరసరావుపేట వైసీపీ ఎంపీ, ఇప్పటి పేట ఎంపీ అయిన లావుని టార్గెట్ చేస్తూ ఈ మొన్న ప్రెస్ మీట్ పెట్టడం, అందులో జగన్ రెడ్డి తమ అప్పటి ఎంపీకి కారు సౌకుగా భూములు కట్టబెట్టడంటే రివర్స్ లో కౌంటర్లు ఇవ్వడంతో లైవ్ ఇచ్చిన సొంత మీడియా ఛానల్ సాక్షి కూడా తర్వాత ఆ వీడియోలు డిలీట్ చేసేసింది. ఆ ప్రెస్ మీట్ తాలూకా ఒక్క వీడియో కూడా సాక్షి యూట్యూబ్ ఛానల్లో లేదంటేనే ఆమె కామెంట్స్ జగన్ రెడ్డి పార్టీకి ఎంత డ్యామేజ్ చేసేయో అర్థం చేసుకోవచ్చు. కావాలంటే మీరు అదే ప్రేక్షక దేవుళ్ళు ఆ రోజు రజనీ చేసిన కామెంట్స్ తాలూకా వీడియోలు సాక్షి ఛానల్లో ఉన్నాయో లేవో చెక్ చేసుకోవచ్చు. అయితే చిలకలూరుపేటను వీడి గుంటూరు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చెబుతూ రజనీ ఎమోషన్ అయిందట. ఆ గోలైందో చూద్దాం రండి. 2024 గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. 2024లో ఏమైందనేటువంటి విషయం మీకు, వారికి, ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. అయితే 2024లో ఇక్కడ 2019లో నేను పోటీ చేసి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవట్లేదు. మా నాయకుడు దీవెనలతో, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల కష్టంతో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దీవెనతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది మొదటిసారిగా. ఇదిగో రాజనీ, ఆ విషయం తెలిసింది కదా. మరి అంతగా గెలిపించుకున్న నీకు నిన్ను పేటను వదిలి జగన్ రెడ్డి ఎందుకు పొమ్మన్నాడు చెప్పగలవా? మరి అంటే పొమ్మనలేక ఇట్టా పోగబెట్టి పంపాడంటావా ఏంది? ఎందుకు మార్చాడు నీ సీటు? ముందది చెప్పు. ఆ తర్వాత పార్టీ అన్నాక పార్టీ యొక్క రాజకీయాల కోసం ఎన్నికల వ్యూహంలో భాగంగా పార్టీలు అన్నాక రకరకాల వ్యూహాలు ఉంటాయి. సో రకరకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని పార్టీ ట్రై చేస్తుంది. ఆ చేస్తున్నప్పుడు నన్ను మా పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయమని ఆదేశించడం జరిగింది. క్రమశిక్షణ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను వారి మాటే శిరోధార్యం అనుకొని ఎదురు ఏమీ మాట్లాడకుండా నేను ఆ మాటని, ఆ ఆదేశాలని పాటించి నేను నా బాధ్యతగా నాకు ఇచ్చినటువంటి గుంటూరు వెస్ట్కి వెళ్ళి నేను పోటీ చేయడం జరిగింది. అంటే చిలకలూరుపేటలో గెలవు అని జగన్ రెడ్డి అనుకున్నాడంటావా? అంటే నువ్వు పేటకు చేసింది శూన్యమా? ఒక మంత్రిగా ఉండి కూడా పేట ప్రజలు పట్టించుకోలేదా? నీ సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదా? సీట్లు అటు ఇటు ఎందుకు జగన్ మార్చాడో స్కూల్ పిల్లాడిని అడిగినా చెప్తాడు రజనీ. ఐపాక్ టీం గెలిచే అవకాశం లేదు అని 80 మంది సిట్టింగ్ల మీద రిపోర్ట్ ఇచ్చింది. సిట్టింగ్లను మార్చకపోతే పార్టీకి పెద్ద బొక్కాడుతుందని హింట్ ఇచ్చింది. అందుకే జగన్ రెడ్డి నువ్వు ఎటు గెలవు అని నిర్ధారించేసుకుని ఎప్పుడు గెలిచినా చరిత్ర లేని గుంటూరు వెస్ట్కు నిన్ను వేస్ట్గా నిన్ను పంపించాడు. ఇదిగో నిజం చెప్పు, గుంటూరు వెస్ట్లో నీకు అంత సీన్ ఉందా? మీ పార్టీకి అంత సీన్ ఉందా? మీ అందరికీ తెలుసు గుంటూరు వెస్ట్ గురించి. ఏ రోజు గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. వరుసగా మనం ఓడిపోతూ వస్తున్నాము. ఇక్కడ కూడా వరుసగా మనం ఓడిపోతూ వస్తే ఇక్కడ ఒక గెలుపు బావుటాన్ని మనం ఇక్కడ ఎగిరేసాం. అక్కడ కూడా గుంటూరు వెస్ట్ని ఎలాగైనా సరే పార్టీని స్ట్రెంథెన్ చేయాలి, అక్కడ కూడా మనం గెలుపు కైవసం చేసుకోవాలనే ఒక ఆలోచనతో పార్టీ ఏదైతే ఆదేశించిందో ఆ యొక్క బాధ్యత మీద నేను గుంటూరు వెస్ట్కి నేను వెళ్ళి పోటీ చేయడం జరిగింది.
చూడమ్మాయి రజని, దీన్ని బట్టి నీకేం అర్థమైంది? జగన్కి అప్పుడెప్పుడో రాజధానులు పదే పదే మార్చిన తొగ్లక్కి ఆటే తేడా లేదనిపించడం లేదా? ముందు అది చెప్పు. ఆయన బలం ఉందనుకున్న చోట పోటీ చేయాల్సింది, కానీ గ్యారంటీగా పోయే సీట్ అని తెలిసిన తర్వాత కూడా సీట్ ఇవ్వడం వెనక జగన్ అంతర్యం ఏంటి? ఈ అతి తెలివి తెలిసే కదా వేమూరి ప్రభాకర్ రెడ్డి దగ్గర నుంచి బాలశౌరి మహాగుంట వరకు అందరూ పార్టీని వదిలేసి కూటమితో జత కట్టారు. అప్పట్లో నీకు నేను ఓ సందర్భంలో కూడా చెప్పాను, నువ్వే నా మాట లేదు. లేదంటే ఈ పార్టీకి నువ్వు కూడా మంత్రి అయి ఉండేదని. తెలివైన నిర్ణయం తీసుకోవడం కూడా ఒక్కోసారి ఎర్రితనం అవుతుంది రజని. నువ్వు బూతులు ఏ రోజు తిట్టలేదు, ప్రెస్ ముందు ఉందాగా ఉంటావు. నీలాంటి పొలిటీషియన్ని ఏ పార్టీ అయినా ఆహ్వానిస్తుంది, కానీ నీకే అంత తెలివి లేకుండా పోయింది. జగన్ చేసిన పనికి ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్లు తయారైంది చాలా మంది సిట్టింగుల పరిస్థితి. అది సరే, మరి పేటను వదిలి వెళ్ళేటప్పుడు ఎమోషనల్ గా ఫీల్ అవ్వలేదా నువ్వు? ఇక్కడ నా మనసులో బాధ అనిపిస్తూ ఉండేది. ఎందుకంటే నా నియోజకవర్గం, మా నియోజకవర్గం చిల్లూరుపేట, ఇక్కడున్నటువంటి మా నాయకులు, ఇక్కడున్నటువంటి మా కార్యకర్తలు, ఇక్కడ నన్ను దీవించినటువంటి ప్రజల్ని, నా సొంత నియోజకవర్గాన్ని వదిలి నేను వెళ్లాల్సి వస్తుంది అనేటువంటి బాధ నాలో ఉన్నప్పటికీ నేను మా నాయకుడు మాటే శిరోధారంగా భావించాను కాబట్టి నేను అక్కడికి వెళ్ళి పోటీ చేయడం జరిగింది. అయితే ఇన్ జనరల్గా మనం అనుకుంటూ ఉంటాం కదా, ఏదైనా మంచి జరిగితే మన అదృష్టమని, నువ్వు అలా ఉంటే ఏదో మన దురదృష్టమని. అయితే ఇక్కడ మీ అందరినీ కూడా వదిలి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, మీ అందరి గురించి నేను ఆలోచించినప్పుడు, నా సొంత నియోజకవర్గం అని నా మనసుకు బాధ అనిపించినప్పుడు, ఇది నేను ఎవరిని అనట్లేదండి, నేను ఇది కేవలం నా దురదృష్టం అనుకున్నాను. నేను నా బ్యాడ్లకు అనుకున్నా, ఏదో మిస్ఫార్చ్యూన్ అనుకున్నా. అప్పుడే జగన్ రెడ్డిని నిలదీసి ఇదేం పైశాసికత్వం అని కడిగి పారేయాల్సింది కదా. ఇప్పుడు నిమ్మకాయ డోప్పలు పిండుకుని కళ్ళు చెమర్చినంత అవసరం లేకుండా ఉండేది. అందుకే తెలివైన నిర్ణయం సకాలంలో తీసుకోవాలి. లేదంటే ఆలస్యం అమృతం విషం అంటే ఆలస్యం చేస్తే అమృతం సైతం విషంగా మారుతుందట. అయినా అప్పుడు లేని ఫీలింగ్లు ఇప్పుడు ఎందుకు చెప్పు? గతం అని సరిపెట్టుకోవడమే. పదే పదే రాజశేఖర్ గారు అంటున్నారు, అన్ని వేలతో ఓడిపోయింది, ఇన్ని వేలతో ఓడిపోయిందని. గెలుపోటముల గురించి మీరు మాట్లాడుతున్నారా రాజశేఖర్ గారు? చెప్పండి. అయితే గెలుపు ఓటం అనేది సహజం. నేను గర్వంగా చెప్తా ఉన్నా, మేము 2019లో అధికారంలోకి వచ్చాక మంచి చేసి మేము ఓడిపోయాం. ప్రజలకు మంచి చేసి మేము ఓడిపోయాం. టెక్నికల్గా మాట్లాడితే రకరకాల కారణాలు ఉన్నాయి, అదో ఇదో ఏదో అని మనం అనొచ్చు. బట్ ఎవిడెన్సెస్ లేవు కాబట్టి నేను అది చెప్పలేను. ఓడిపోయిన వాళ్ళని ఓడిపోయారని ఎక్కిరిస్తారు రజని. మీ పార్టీ వాళ్ళు పవన్ 2 చోట్ల ఓడిపోయాడు అంటూ గేలి చేశారు, గుర్తుందా? అది ఎవరికైనా తప్పదు. అయితే మరి రాజశేఖర్కి, లావు కృష్ణదేవరాయలకు, నీకు ఎప్పటి నుంచో పడని సంగతి అందరికీ తెలిసిందే. ఆయన జగన్ రెడ్డి ఎందుకు వాళ్ళని వెనకేసుకుని వచ్చి ఉన్నట్లు? ఈ వాళ్ళ చూడు, వెనకేసుకుని వచ్చిన వాళ్ళంతా వైసీపీకి హ్యాండ్ ఇచ్చారు. నమ్ముకున్న నువ్వే నట్టేట మునిగిపోయావు. మంచి చేసి మేము ఓడిపోయామని మేము గర్వంగానే చెప్పుకుంటాం. ఆ తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మాట్లాడి మళ్ళా తిరిగి నా సొంత నియోజకవర్గానికి, మా చిలకలూరుపేట నియోజకవర్గానికి నన్ను పంపిస్తున్నానని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను మా నాయకుడు ఆ రోజు చెప్పిన మాట నేను కాదనలేదు. ఈరోజు చెప్పినటువంటి మాటలకు కూడా కట్టుబడి నేను నా నియోజకవర్గానికి వస్తున్నందుకు నేను సంతోషించాను. ఇక్కడ ప్రజలకి, ఇక్కడున్నటువంటి మా నాయకుల్ని, ఇక్కడున్నటువంటి మా కార్యకర్తల్ని రిప్రజెంట్ చేస్తున్నందుకు, చేసే అవకాశం నాకు దొరికినందుకు నా అదృష్టంగా భావిస్తాను. మా నాయకుడు ఏం చెప్తే అది క్రమశిక్షణతో చేయడమే మాకు తెలుసు. ఇక్కడున్నటువంటి నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఎందుకు అని అడుగుతున్నారు కాబట్టి నేను మీ ద్వారా ప్రజలకు, వారికి నేను స్పష్టతనివ్వాలనుకున్నాను. మంచి చేసి ఓడిపోవడం ఏంటి రజని? నీకు అదే చెబుతున్నా కదా, నీలో రాజకీయ పరిపక్వత లేదు, రాలేదు.
రాష్ట్రానికి మంచి చేస్తే జనం నిన్ను మీ నాయకుడిని ఓడించాడంటాం, ఓడించి మోసం చేశారంటున్నావా? అయినా ఎందుకు పేట నుంచి తరిమేశాడు? ఎందుకు మళ్ళీ పేటకు రమ్మంటున్నాడు? స్పష్టత నీకైనా ఉందా? మీ జగన్ రెడ్డి ఇచ్చాడా? ఆయనే మెచ్యూర్డ్ పొలిటీషియన్ కాదు, గడికో మాట గంటకో పని అన్నట్లుంది. ఆయన వ్యవహారం చూస్తుంటే అలాంటి వాడిని నమ్మి మా నాయకుడు చెప్పినట్లే చేత ఇంటా క్రమశిక్షణ ఉన్నదాన్ని అని చెప్పుకున్నంత మాత్రాన నీకెవరో ఆస్కార్ అవార్డు ఎవరు? అని చేత ఇదిగో నా మాట ఈయన ఎప్పటికైనా మించిపోయింది లేదు. పార్టీ నుంచి బయటకు వచ్చేయి, ముందురా, తర్వాత ఏ పార్టీ చేరాలో ఆలోచించవచ్చు. అక్కడ ఉన్నంత కాలం నీలో ఎదుగుదల ఉండదు సరిగదా? ఓచలు లెక్క పెట్టే అవకాశాలు మొండిగా ఉన్నాయమ్మాయి. ఉగాది రాకమునిపే నేను నీ రాశి ఫలాలు చెబుతున్నా, నా మాట విని ఫ్యాన్ పార్టీకి టాటా చెప్పాయి. నా మాట వింటే బాగుపడతావు, లేదంటే నీ కర్మ. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. చెప్పినంత వరకు చాలే గాని ఇదిగో నేను చెప్పిన మ్యాటర్ కుమారస్వామితో చర్చించి ఓ మంచి డెసిషన్ తీసుకో. వెళ్ళిరా రజనీ, వెళ్ళిరా. అయిపోయి